నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. మంత్రి కుమారుడిపై అవినీతి ఆరోపణలు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ధ్వజం. సొంత ఖర్చుతో జంగిల్ క్లియరెన్స్. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గొడవరి వాసులు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాలి. సిఐటియు డిమాండ్. నకిలీ డ్రింక్ బాటిల్స్ పట్టివేత. దర్యాప్తులో పోలీస్ అధికారులు. కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం ఇంకోసారి వాయిదా పడింది. మొదట ఈ నెల 4న ప్రారంభించాలని నిర్ణయించారు. కానీ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సంతాప దినాల వల్ల వాయిదా పడింది. ఈ నెల 8న చేద్దామనుకున్నారు. కానీ 18కి వాయిదా వేశారు. ప్రస్తుతం కేంద్ర మంత్రి గడ్కరీకి పాజిటివ్ రావడంతో ఇంకోసారి వాయిదా పడింది. రాష్ట్ర మంత్రి జైరాం కుమారుడిపై అవినీతి ఆరోపణతో శుక్రవారం రాష్ట్ర రాజకీయం హాట్గా మారింది. రిపోర్ట్. ఓ మంత్రి కుమారుడు తన జన్మదిన వేడుక సందర్భంగా తీసుకున్న ఓ పెద్ద బహుమతి నేడు ఆ మంత్రికి అవినీతి మరక అంటే పరిస్థితికి వచ్చింది. ఈఎస్ఐ స్కామ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు ఉన్న సమయంలో పరికరాల కొనుగోలులో భారీ ఎత్తున అవినీతి జరిగిందని ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ కేసులో టీడీపీ నేత మాజీ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడుని అరెస్టు చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యవహారంలో ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి జైరాం పాత్ర ఉందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తున్నారు. ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా తమ పార్టీ నేత అచ్చెన్నాయుడుని ప్రభుత్వం అరెస్టు చేసిందన్నారు. ఇప్పుడు తాను ఆ కేసులో నిందితుడికి మంత్రి జైరాం కుమారుడికి ఉన్న సంబంధాలను బహిర్గతపరుస్తున్నానని, అవినీతిని సహించని పేర్కొంటున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సదరు మంత్రి అవినీతిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈఎస్ఐ స్కామ్ 14వ నిందితుడిగా అరెస్టు అయిన తెలుకుపల్లి కార్తీక్ గత ఏడాది డిసెంబర్లో కార్మిక శాఖ మంత్రి జైరాం కుమారుడు గుమ్మనూరు ఈశ్వర్కి బెంజ్ కారు బహుమతిగా ఇచ్చారన్నారు. అందుకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు అయ్యన్న పాత్రుడు. వారి మధ్య ఎటువంటి లావాదేవీలతో కారును బహుమతిగా ఇచ్చారని ప్రశ్నించారు. A14 కార్తీక్ గత ఏడాది డిసెంబర్ 12న నానేష్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుండి బెంజ్ కారు కొనుగోలుకు 45 లక్షల రూపాయల రుణం తీసుకున్నారు. అయితే షోరూం నుండి ఆ కారును మంత్రి కుమారుడు ఈశ్వర్ తీసుకున్నారు. ఇక్కడ ట్విట్ ఏమిటంటే ఆ కారు తన సొంతదిగా బెంజ్ కారుతో ఫోటో దిగి తన ఫేస్బుక్ ఖాతాలోనూ పెట్టుకున్నారు. ఈ ఏడాది జూలైలో మంత్రి కుమారుడు పెళ్లి వేడుకల్లోనూ ఆ బెంజ్ కారును వాడుకున్నారు. జూన్ 10వ తేదీన తెలుకుపల్లి కార్తీక్పై ఏసీబీ కేసు నమోదు కాగా జూలైలో అరెస్టు చేశారు. నిందితుడు కార్తీక్ కొనుగోలు చేసిన బెంజ్ కారును మంత్రి కుమారుడు ఈశ్వర్ షోరూం నుండి తీసుకుని వాడుకుంటుండడం వెలుగులోకి రావడంతో మంత్రి కుమారుడికి బెంజ్ కారును లంచంగా ఇచ్చారని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు ఆరోపిస్తున్నారు. ఈ అవినీతిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు అయ్యన్న పాత్రుడు మీడియాకు వెల్లడించారు. కాగా అయ్యన్న పాత్రుడు చేసిన ఆరోపణలను మంత్రి జైరాం ఖండించారు. తన కుమారుడికి అనేక మంది ఫ్యాన్స్ ఉన్నారని, వారి కోసం షోరూం నుండి కారు డెలివరీ తీసుకుని ఉండవచ్చని అన్నారు. ప్రస్తుతం మంత్రి ఈ విధంగా చెప్పి తప్పుకున్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఊరుకుంటారా? అంతర్గత విచారణ అయినా జరుపుతారుగా, చూద్దాం. టీడీపీ నేత ఆరోపణలో నిజం ఉందో లేదో త్వరలోనే వెల్లడి కానున్నది. ఎమ్మెల్యే ఆర్కే సొంత ఖర్చుతో విజయవాడ క్లబ్ నుండి గోడవరి వరకు కరకట్ట ప్రక్కనే ఉన్న పిచ్చి మొక్కలను, ముళ్ల కంపలను తొలగించే పనిని చేపట్టారు. రిపోర్ట్. ఎమ్మెల్యే ఆర్కే తన సొంత నిధులతో విజయవాడ క్లబ్ నుండి దుగ్గిరాల మండలం గొడవరి గ్రామం వరకు కరకట్టకు ఇరువైపులా ఉన్న జంగిల్ క్లియరెన్స్ శుక్రవారం పూర్తయింది. ఈ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన ప్రారంభమై శుక్రవారం 13 రోజులలో కట్టకి ఇరువైపులా మొత్తం 28 కిలోమీటర్లు పూర్తి చేయడం జరిగింది. ఈ జంగిల్ క్లియరెన్స్ చేయటం వలన కట్ట మీద ప్రయాణం చేసే రైతులకు గాని,
కట్ట వెంబడి ఉన్న గ్రామాల ప్రజలకు గానీ చాలా ప్రయోజనం కలిగిందని బాటసారులు వాహనదారులు అన్నారు. చెట్లు రోడ్డు మీదకు పెరిగి ఎదురుగా వస్తున్న వాహనాలకు సైడ్ ఇవ్వడానికి వీలు కుదిరేది కాదని, అందువలన చాలా ప్రమాదాలు జరిగాయని, రోడ్డు మలుపు వద్ద సరిగ్గా కనిపించేది కాదని, ఇప్పుడు స్పష్టంగా రోడ్డు మీద ఎదురుగా వస్తున్న వాహనాలు కనపడి ప్రమాదాలు జరిగే అవకాశాలు లేవని కొందరు వాహనదారులు అన్నారు. ప్రజా ప్రయోజనాల కోసం తన సొంత ఖర్చులతో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇంతకుముందుకు అన్న ఇప్పుడు బాగుందయ్యా, చెట్లు చేమలు అంతా తీసేసేసి ట్రైన్ పెట్టి తీసేసి ఎడగట్టు చేసి బాగుంది. టర్నింగ్లో బస్సులు వచ్చినా ఈ ఆటోలు వచ్చినా కానీ కడపడుతున్నాయి. చెట్లు చేమ అడ్డం లేకుండా ఉంది, చాలా స్మూత్గా బాగుంటుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది రోడ్డు? ఇది మాది పెదకొండ నెగిటివ్ ప్లేస్ దగ్గర మనకి పెదకొండ అంటే వలబాపురం దాకా ఇట్లాగా మొత్తం క్లియర్ చేశారా? ఏమనుకుంటున్నారు? చాలా బాగుంది అనుకుంటున్నాను. రాజధాని పరిధిలో మరియు నవలూరులో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం రవి డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడారు. 7 నెలల నుంచి ఇదిగో ఇస్తాం మాటలు చెబుతా ఉన్నారు. జీతాలు ఇవ్వటల్లా, ఈఎస్ఐ కార్డులు ఇవ్వటల్లా, వాళ్ళకి పిఎఫ్ సక్రమంగా చెల్లించట్లా, వాళ్ళకి రక్షణ పరికరాలు కరోనా సమయంలో కేసులు పెరుగుతూ ఉన్నాయి. వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి బ్లీచింగ్ చల్లాలి, అన్నీ చేయాలి. వాళ్ళకి గ్లౌజులు ఇవ్వటల్లా, మాస్కులు ఇవ్వటల్లా, చేతులు కడుక్కోవడానికి కనీసం సోపులు ఇవ్వటల్లా. ఇంత అన్యాయం ఎక్కడ ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. రాజధాని 29 గ్రామాల్లోనే ఈ పారిశుద్ధ్య కార్మికులకు కక్ష సాధిస్తూ ఉన్నారా? చిన్న వీళ్ళ మీద ప్రభుత్వానికి ఎందుకు ఇంత కక్ష? వాళ్ళేం చేశారు? పారిశుద్ధ్య కార్మికులకి జీతాలు చెల్లించకుండా వాళ్ళ మీద కక్ష సాధించి ఈ ప్రభుత్వం ఏం సాధిస్తుందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకనే సిఐటిగా మేము వాళ్ళకి అండగా నిలబడతా ఉన్నాం. వాళ్ళ జీతాలు ఈ నెల 25వ తేదీ లోపల ఇవ్వకపోతే 25వ తేదీన 29 గ్రామాలకు సంబంధించిన పారిశుద్ధ్య కార్మికులను తీసుకొని విజయవాడ సిఆర్డీ కమిషనరేట్ దగ్గరికి వచ్చి భిక్షాటన చేస్తాం. అప్పుడైనా మీకు వీళ్ళ కష్టం ఏంటో మీకు అర్థమయ్యి అప్పుడైనా వీళ్ళ జీతాలు చెల్లిస్తారని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. అప్పటికి మీరు ఇవ్వకపోతే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని రాజధాని పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబెట్టేదానికోసం సిఐటి ప్రయత్నం చేస్తుంది. అందుకని ప్రభుత్వానికి అధికారులకి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉంది. 24వ తారీఖు లోపల మీరు జీతాలు వాళ్ళకి సక్రమంగా చెల్లించని ఎస్కేఓలి ఎంటర్ప్రైజెస్ మీద చర్యలు తీసుకోండి, చీటింగ్ కేసు పెట్టండి, వాళ్ళని అరెస్ట్ చేయండి, జైల్లో పెట్టండి, వీళ్ళకి మాత్రం జీతాలు ఇప్పించండి అని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కార్మికుల పక్షాన్ని నిలబడి విజయవాడ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం. అక్కడ దాకా తీసుకురావద్దని చెప్పి ఈ ప్రభుత్వాన్ని సిఆర్డీని హెచ్చరిస్తాం. మీకు తెలుసా, ఎన్డీఏ మంత్రివర్గం నుండి బయటకొచ్చిన కేంద్ర మంత్రి ఎవరు? ఎన్డీఏ మంత్రివర్గం నుంచి బయటకొచ్చిన కేంద్ర మంత్రి హర్సిమ్రత్ కౌర్. మంగళగిరి టిప్పర్ల బజార్లో నకిలీ డ్రింక్స్ తయారు చేస్తున్నట్లుగా ఫిర్యాదు వచ్చిన గోడౌన్పై పోలీసులు దాడి జరిపారు. వివరాలు క్రైమ్లో. నకిలీ కూల్ డ్రింక్స్ తయారు చేస్తున్న కొందరు వ్యక్తులపై మంగళగిరి పట్టణ పోలీసులకు ఫిర్యాదు రాగా శుక్రవారం టిప్పర్ల బజార్లో ఉన్న ఓ గోడౌన్పై దాడులు జరిపారు. అనంతరం సీజ్ చేశారు. ఈ వ్యక్తులు ఓ మిషన్ పెట్టుకుని నకిలీ డ్రింక్స్ తయారు చేస్తున్నట్లుగా కనుగొన్నారు. తెనాలికి చెందిన ఒరిజినల్ డ్రింకు ఇక్కడ నకిలీ తయారవుతుండటంతో సదరు పెప్ బాటిల్ తయారీ హక్కుదారుడు మంగళగిరి పోలీసులను ఆశ్రయించారు. దీంతో మంగళగిరి సిఐ శ్రీనివాసులు రెడ్డి ఈ ర్యాకెట్పై దర్యాప్తు ప్రారంభించారు. పాత మంగళగిరి శ్రీకృష్ణ చైతన్య వృద్ధులాశ్రమంలో స్థానిక ఇందిరానగర్కు చెందిన ఓ టీడీపీ కార్యకర్త శుక్రవారం వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా టీడీపీ సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పోతినేని మాట్లాడారు. మంగళగిరిలో డ్వాక్రా గ్రూప్ సంఘాల ఆత్మీయ సభ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి 29వ వార్డు టిప్పర్ల బజారు షాదీఖానాలో ఆ వార్డు స్లమ్ సమాఖ్య డ్వాక్రా గ్రూప్ సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం డ్వాక్రా గ్రూప్ సంఘాల ఆత్మీయ సభ జరిగింది. ముఖ్య అతిథులుగా మాజీ కౌన్సిలర్ షేక్ మహమ్మద్ రఫీ, వైసీపీ నాయకులు షేక్ సుభానీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా లబ్ధి పొందిన డ్వాక్రా గ్రూప్ మహిళలు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఎమ్మెల్యే ఆర్కే చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.
అనంతరం మహమ్మద్ రఫీ ద్వారా డ్వాక్రా మహిళలకు రుణ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు షేక్ అహ్మదున్నిసా, కరీమున్నిసా, చింతా లక్ష్మీకుమారి తదితరులు పాల్గొన్నారు. అనంతరం రఫీ, సుభాని, ఆర్పీలు మాట్లాడారు. మెప్మాగా వచ్చిన ఇప్పుడు మెప్మాగా పిలువబడుతున్న ఈ డ్వాక్రా సంఘాలని డ్వాక్రాగా ఉన్నప్పుడే మంగళగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా 5 గ్రూపులతో డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసిందే మన వార్డు. ఆ సీనియారిటీ కూడా మన వార్డుల్లోనే ఉంది. డ్వాక్రా అంటే మంగళగిరి పట్టణంలో మహిళలకు ఎవరికీ తెలియదు. అలాంటి సమయంలో నేను 2000 సంవత్సరంలో కౌన్సిలర్ కాకముందే 5 గ్రూపులు, మరి ఆ గ్రూపులు ఇప్పుడు ఉన్నాయి. జామియా మహిళా సంఘం ఒకటి, అలాగే సుబాన్బీ మహిళా సంఘం ఒకటి, అది ఒకటి తీసేసినట్టున్నారు. 5 సంఘాలని చాలా బతిలాడి డ్వాక్రా అంటే తేలిక చులకనగా ఉండే పరిస్థితుల్లో అవగాహన చేసి వాళ్ళకి ఈ మహిళా సంఘాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని మంగళగిరి పట్టణంలో మొట్టమొదటిసారిగా డ్వాక్రా అనేది స్థాపించింది మన వార్డు నుంచి కాబట్టి, పునాది మన వార్డు నుంచి కాబట్టి మనం ఈ సందర్భాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. అలాగే మన కుటుంబ సభ్యులంతా కూడా దరిదాపులుగా 1.5 సంవత్సరం అవుతుంది అనుకుంటాం కలిసి, మనమంతా కలిసి ఒకళ్ళొకరు చూసుకొని. మరి 1.5 సంవత్సరాల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి రుణమాఫీ, 0 వడ్డీ పద్ధతుల్లో ఈ విధంగా మనందరినీ కలుపుకునే విధంగా మరి రావటం, మరి వారికి ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మంగళగిరి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో గ్రామ సింహాలు హల్చల్ చేస్తున్నాయి. వీక్షిద్దాం నేటి దృశ్యం. సాక్షాత్తు మంగళగిరి ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోనే శునకాలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఓవైపు సాధారణ రోగులు, మరోవైపు కోవిడ్ పరీక్షల కోసం వచ్చే వారితో నిత్యం ఈ ప్రాంగణం బిజీగానే ఉంటుంది. ఈ పరిస్థితుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా ఇక్కడ సంచరించడంతో సదరు రోగులు, వ్యక్తులు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కుక్క కరిస్తే వేసే ఏఆర్వి ఇంజెక్షన్స్ స్టాక్ ఉన్నాయో లేదో తెలియదు. అయినా కరోనా గోలలో ఏఆర్వీలను చూసే పరిస్థితులు ఉన్నాయో లేవో అర్థం కాని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కేవలం గవర్నమెంట్ హాస్పిటల్ ప్రాంగణంలోనే కాకుండా పట్టణంలో పలు చోట్ల వీధుల్లో శునకాల సంచారం విరివిగా ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ను ప్రముఖ నటుడు అలీ కలిసి మాట్లాడారు. ఎన్నికల అనంతరం వీరిద్దరూ కలవడం ఇదే ప్రథమం. ఓ రిపోర్ట్. దేశంలో ఉత్తమ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిలుస్తారని సినీ నటుడు అలీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ను బుధవారం ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ, మా నాయకుడిని మర్యాదపూర్వకంగా కలిశాను. కోవిడ్ సమయంలో సినిమా పరిశ్రమ గురించి సీఎం వాకబు చేశారు. ఇంకా షూటింగ్స్ మొదలు కావడానికి సమయం పడుతుందని చెప్పాను. చిన్న వయసులో ఆయన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. ఆయన ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేరుస్తున్నారు. సహజంగా ఆయన మంచి చేస్తున్నప్పుడు విమర్శించేవారు విమర్శిస్తుంటారు. వారు చేయలేకపోయారు కాబట్టే ఈయనకి మంచి పేరు వస్తుందన్న అక్కసుతో విమర్శలు చేస్తున్నారు. ఎవరెన్ని విమర్శలు చేసినా దేశంలో బెస్ట్ సీఎంగా జగన్ నిలుస్తారని అలీ అన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఏపీ ఎన్నికల్లో రాష్ట్రమంతా పర్యటించి పార్టీ తరపున ఆయన విస్తృత ప్రచారం చేశారు. కరోనా సంక్షోభంతో దాదాపు 6 నెలల పాటు నిలిచిపోయిన సినిమా షూటింగ్లు ఇటీవల మళ్లీ ప్రారంభమయ్యాయి. థియేటర్లు ఇంకా తెరుచుకోలేదు. థియేటర్లు తెరిసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సినిమా పరిశ్రమకు చెందిన వారు కోరుతున్నారు. ఈనాటి మంచి మాట. ఐఏఎస్, ఐపీఎస్ మాదిరిగానే జడ్జీల ఎంపికకు ఐజేఎస్ రావాలి. జయప్రకాష్ నారాయణ్, లోక్సత్తా వ్యవస్థాపకులు. సిబిఐ ఎంక్వైరీ వేశాక ఇంకా చలో అంతర్వేది అంటూ బీజేపీ హడావుడి చేయడం సరికాదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అంటున్నారు. వివరాలు వీక్షిద్దాం. రాష్ట్ర బీజేపీ తీరుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు.
అంతర్వేది ఘటనపై బీజేపీ రాద్ధాంతం చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. అంతర్వేదిలో రథం దగ్ధమైన ఘటనను అన్ని పార్టీలు ముక్త కంఠంతో ఖండించాయన్నారు. అలాగే అంతర్వేది ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐ ఎంక్వైరీకి ఆదేశించిందని గుర్తు చేశారు. అయినా బీజేపీ మాత్రం చలో అంతర్వేదికి పిలుపు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? పైగా అంతర్వేది వెళ్లే బీజేపీ నేతలను పోలీసులు అడ్డుకొని అరెస్టు, నిర్బంధాలు చేసి ప్రచారం కల్పించాల్సిన అవసరం ఏముంది? ఒక పక్క కేంద్రంలో బీజేపీతో సఖ్యతగా ఉంటున్న వైసీపీ మరో పక్క రాష్ట్రంలో బీజేపీకి వ్యతిరేకమన్నట్లు ప్రజలను మభ్యపెడుతోందన్నారు. బీజేపీ వైసీపీల దోబూచులాట ఇకనైనా కట్టిపెట్టాలి అని రామకృష్ణ హితవు పలికారు. నవలూరు మొక్కేవారిపేట కమ్యూనిటీ హాల్ ఆవరణలో అఖిలపక్ష దళిత ఐక్యవేదిక ఆధ్వర్యాన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు పోలుమట్ల ప్రేమ్ కుమార్, మల్లవరపు వెంకట్రావు, జ్యోతి బసు, మైనర్ బాబు, టి వీరశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఎంతసేపు పేపర్లో ఈరోజు ఒక దళిత యువకుడు తలకాయ పగిలింది, లేకపోతే ఒక దళిత యువకుడు మాస్క్ పెట్టుకోలేదని ఎస్ఐ కొడితే లాఠీ కొట్టగానే బ్లడ్ క్లాట్ అయిపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో చచ్చిపోయాడని, ఒక ఆమె అప్పు చేసి అప్పు తీర్చలేకపోతే ట్రాక్టర్ పెట్టి తొక్కిచ్చాదని, ఒక పిల్లోడు నేను కూడా ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తానని ముందుకు వస్తే స్థానిక సమస్యల ఎన్నికల్లో అసలు నువ్వు రావడం ఏంట్రా, మాకు సంబంధం లేకుండా అని వాళ్ళని కొట్టి దెబ్బలు తగిలి కాళ్ళు చేతులు ఇరిగితే, అలాగే వైద్యం చేయడానికి చిన్న కిట్లు కూడా లేని సమయంలో మేము ఎలా వైద్యం చేస్తాం? వైద్యులు ముందు ఆరోగ్యంగా ఉండాలి, తర్వాత మేము వైద్యాన్ని ఇవ్వగలమని ప్రశ్నించినటువంటి డాక్టర్ సుధాకర్ గారిని ఐబ్రోస్తో సహా కనుబొమ్మలతో సహా గీసేసి, అంటే ఆకారాన్ని కూడా ఎంత అవమానీయమైనటువంటి పరిస్థితుల్లో, అమానుషంగా ఆకారం కూడా తెలియని పరిస్థితుల్లో మీసాలు, గడ్డము, ఐబ్రోస్ కూడా తీసేసి బట్టలోడు తీసేసి రోడ్డు మీద కట్లు కట్టి రోడ్డు మీద పడి ఉంటే మనం ఎందుకు మౌనంగా ఉన్నామో నాకైతే అర్థం కాలేదు. సుధాకర్ గారి విషయంతో మొదలుకొని వరుస పెట్టి మన మీద జరుగుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో అవి మనల్ని అందరినీ ఏదో ఒక రోజు ఇలా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి, దీన్ని పెద్ద చేయాలి. గతంలో మన మీద జరిగినటువంటి కారంచేడు, చుండూరు, నీరుకొండ, పదిరికొప్ప, వెంపేట, లక్ష్మీపేట ఇలాంటి ఊళ్ళల్లో మన మీద జరిగినటువంటి దాడులకు వ్యతిరేకంగా మనం నిర్మించుకున్నటువంటి దళిత ఉద్యమాలు, మనం చేసినటువంటి సామాజిక ఉద్యమాలు మళ్ళీ తిరిగి ఈరోజు మళ్ళీ పునరుజ్జీవం పొందాలని, మళ్ళీ జీవం పోసుకోవాలని, మళ్ళీ మన గడాలు విప్పాలని, మన కళలు కదలాలని, మళ్ళీ మన ప్రసంగాలు మొదలవ్వాలని, మళ్ళీ మనం ఆచరణలో మనం ఏంటో చూయించుకోవాలనే దాని మీద మనం సమాయత్తం అవ్వాల్సిన పరిస్థితి అనివార్యంగా ఉందనే విషయం ఈరోజు మనం గమనించాలని నేను దయచేసి మీకు అందరికీ తల వంచి మిమ్మల్ని ప్రాధాయపడుతూ అడుగుతాను. దుగ్గిరాలలో అఖిలపక్షం ఆధ్వర్యంలో వ్యవసాయ విద్యుత్పై ఆందోళనలు జరిపారు. ఈ సందర్భంగా విద్యుత్ సబ్స్టేషన్ వద్ద అఖిలపక్షం నేతలు గంజి చిరంజీవి, చిన్ని తిరుపతయ్య, షేక్ సలీం, గూడూరు వెంకట్రావు మాట్లాడారు. గ్యాస్ నగదు బదిలీకి పంచుతారు. గ్యాస్లో బుక్ చేసిన వారికి ఎంతమందికి నగదు బదిలీకి సక్రమం జరుగుతుంది ఆలోచన చేస్తే, అదేవిధంగా భవిష్యత్తులో ఈ యొక్క గ్రేడ్లు, దీన్ని లాభ శిష్టాలు, ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కరెంటు విద్యుత్ విధానానికి ఏ రాష్ట్రం కూడా ఈ దేశంలో 14 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు వ్యతిరేకిస్తే, మరి మన ముఖ్యమంత్రి గారు కేంద్రంలో పార్లమెంట్లో బిల్లు అవ్వకముందే 22 జీవో తీసుకొచ్చి ఈరోజు ఈ కేంద్రంలో ఈ రాష్ట్రంలో రైతుల్ని ఈ జీవో వల్ల వాళ్ళ యొక్క మోసం చేసి దుర్గాత్మైనటువంటి ఈ జీవో తీసు వల్ల భవిష్యత్తులో రైతులు ఈరోజు రైతు పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక చాలా మార్కెటింగ్లో చేసుకోలేక ఇబ్బందిపడి ఆత్మహత్య చేసుకుంటే ఈ రాష్ట్రంలో అది గమనించకుండా ముఖ్యమంత్రి గారు ఈ యొక్క మోటార్లకి మీటర్లు బిగించడం అనేది చాలా దుర్మార్గం చర్య. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కూడా గమనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా రైతులారా మీరందరూ గమనించాలి. మిగులు విద్యుత్ ఉన్న ఆంధ్ర రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు ఏ విధంగా ఇతర రాష్ట్రాల కన్నా అధికంగా వసూలు చేస్తున్నారు ఒకసారి ప్రజలందరూ గమనిస్తున్నారు. రైతులకు అండగా ఉండవలసిన ప్రభుత్వం అటు గిట్టుబాటు ధర లేక సరైన దిగుబడి లేక నానా ఇబ్బందులు పడుతున్న రైతులకి శరాఘాతంగా మళ్ళీ ఈరోజు మీరు మీటర్లు బిగిస్తామని దొడ్డిదారులు మేమేమి రైతుల్ని ఇబ్బందులు పెట్టమని నా ప్రగల్భాలు పలుకుతూ మీరు చేస్తున్న విధానాలకి, రైతు వ్యతిరేక విధానాలకి ఈరోజు అఖిల పక్షం అది సాధించేంత వరకు, మీటర్లు మీరు తొలగించేంత వరకు, జీవో నెంబర్ 22 రద్దు చేసేంత వరకు ఈ ఉద్యమం కొనసాగిస్తాం.
మీరు చేస్తున్న రైతు వ్యతిరేక పరిపాలనని ఎండగడతామని ఈ సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తూ రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి మీరు రైతులకి న్యాయం చేసేంత వరకు కూడా ఈ అఖిలపక్షం ఉద్యమిస్తుందని ఈ సందర్భంగా తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన కూడా ఉచిత కరెంటు కొనసాగించారు. ఇప్పుడు వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏం చెప్పారంటే రైతులు ఏదైతే రాజ్యం లేదు, రైతులకి అండగా ఉంటారని చెప్పి ఇప్పుడు ఈ రైతులకి అన్యాయం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఆ రోజు రాజధాని కూడా 30,000 ఎకరాలు అయితే నాకు అభ్యంతరం లేదు, ఎక్కడైనా సరే నాకు అభ్యంతరం లేదు, అబ్జెక్షన్ పెట్టమని చెప్పిన పెద్ద మనిషి తర్వాత 3 రాజధానులని చెప్పి ఆ రోజు ఇప్పుడు మళ్ళీ మాట మార్చారు. అలాగే ఇప్పుడు కరెంటు మీటర్లు పెడతానని చెప్పి రైతులకి అన్యాయం చేసే కార్యక్రమం అట్లా రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు కుంభక్కయ్యి ఈ రైతులకి అన్యాయం చేయడం కార్యక్రమంగా కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని 22 జీవో రద్దు చేసే వరకు కూడా అఖిలపక్ష సమావేశం నిరసన సాగిస్తామని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. రైతాంగం ఇప్పుడు దాకా ఈ 10 సంవత్సరాల నుంచి మీటర్లో 15 సంవత్సరాల నుంచి మీటర్లో ఉచిత విద్యుత్తుని అతను చేస్తూ అతని పంటలు ఈ రోజు కూడా సరైన పంటలు దానికి లబ్ధి పొందలేక రైతు ఇబ్బంది పడుతున్న తరుణంలో కూడా ఇటువంటి చర్య తీసుకోవడం అనేది అమానవీయ చర్య. ఈ చర్యని ఖండిస్తూ అటువంటి ప్రయత్నాలను మీరు విరమించుకోవాలని 22 జీవోని రద్దు చేయాలని ఈ పార్టీ తరఫున అఖిలపక్షం తరఫున మేము మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. బీజేపీ ఆధ్వర్యాన శుక్రవారం చలో అంతర్వేది కార్యక్రమం నేపథ్యంలో విజయవాడలో ముందస్తుగా గురువారం రాత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజును, మాజీ జడ్పీ చైర్మన్ పాతూరి నాగభూషణంను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. ఈ అరెస్టులను పలువురు బీజేపీ నేతలు ఖండించారు. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఐనవోలులో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. రైతులు ఉసురు తప్పక తగిలిద్ది. అది మేము తల్లి లాంటి వాళ్ళం కాబట్టే నీకు మేము చెప్తున్నాం. ఇది వాళ్ళ రైతులు మొర కూడా నువ్వు వాళ్ళకి ఇచ్చి 3 రాజధానులు వద్దు, ఒకే రాజధాని అని చెప్పి నువ్వు పరిపాలన చేయండి. మీకు నెక్స్ట్ కూడా రావాలనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు చేసిన తప్పు కాబట్టి ఆ తప్పు మీరు సరి చేసుకోండి. బిడ్డలు తప్పు చేయగలుగుతారు, 4 బిడ్డలు ఒక రకంగా బెదగరు, 2 తప్పు చేస్తారు, 2 మంచి చేస్తారు. అంటే నువ్వు ఎవరు ఓట్లు వేశారు, ఓట్లు వేయలేదు, అది ఇది అని కాదు. మంచిగా 4 ఒకే రీతిగా నడిపించి ఒకే రీతిగా చేసుకుని 4 ఒక దారిగా నడిపించి అసలు నువ్వు 3 రాజధానులు అన్నపోతే ఇదంతా నీకు రాదు. ఈ ఉద్యమం ఎన్నాళ్ళు చేస్తారండి? ఎన్ని నెలలు చేయాలి? మీరు దిగిపోయిన దాకా చేయాలా? మీరు అదొకటి ఆలకించండి. మిమ్మల్ని మంచిగా మేము ఎన్నుకున్నాం కాబట్టి నువ్వు అనుకున్న రీతిలో ఎక్కువగా వచ్చినాయి నీకు ఓట్లు వచ్చినాయి కాబట్టి నువ్వు గెలిచావు కాబట్టి సరే. నువ్వు కావాలని శ్రీదేవి గారికి కూడా మేము ఓట్లేసి ఎమ్మెల్యేగా గెలిపిస్తేనే కదండి గెలిచింది. ఆర్కే గారు కూడా మేము కూడా గెలిపిస్తేనేగా గెలిచింది. ఓట్లు వేస్తేనేగా. సొంతగా మీరు ఏమన్నా చేశారా? మీరు అది చెప్పండి. మీరేం చేయలేదు కాబట్టి మేము వేసాం కాబట్టి ఓట్లు మీరు గెలిచారు కాబట్టి ఒక ఎమ్మెల్యే గారు కానీ, ఒక శ్రీదేవి గారు కానీ, ఆర్కే గారు కానీ వచ్చి ఇలా జరుగుతుంది ఎందుకమ్మా మీరు నిరాహార దీక్ష చేస్తారు? చేయాల్సిన అవసరం లేదు. మన రాజధాని ఎక్కడ ఉంటుంది, అమరావతిలోనే రాజధాని పరిపాలన చేసిద్ది, ఎక్కడికి పోదు. ఎందుకమ్మా మీరు అట్లా చేస్తారని ఆడాళ్ళకి మద్దతుగా మగవాళ్ళకి మద్దతుగా మీరు వచ్చి ఒక మాట చేస్తే వాళ్ళు కూడా ఎంత చేయరు కదండి. ఈ నిరసన దీక్ష కార్యక్రమం 276 రోజు కొనసాగుతుందండి. అలాగే మా ఐనవోలు గ్రామంలో అంతకుముందు శిబిరం ఏర్పాటు చేయకముందు ఎలగపూడి వెళ్ళేవాళ్ళం. ఈ శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 15 రోజుల నుంచి ఇక్కడే నిరసన కొనసాగిస్తున్నాం. అట్లాగనే ఈ యొక్క నిరంకుశమైనటువంటి ముఖ్యమంత్రి ఈ తప్పుడు నిర్ణయం తీసుకొని మా అందరు రైతుల్ని, ఈ పొలాలు ఇచ్చిన రైతులందరినీ, రైతు కూలీలందరినీ రోడ్డు పాలు చేశాడు. అలాగనే యొక్క నిరంకుశమైనటువంటి పాలన పరిపాలిస్తా ఈ యొక్క ఎమ్మెల్యేలు ఎక్కడో ఉన్నటువంటి వైజాగ్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అలానే మన రఘురామకృష్ణరాజు ఎంపీ గారు అయినటువంటి ఆయన అమలాపురంలో ఆయనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటనేది, ఏం తప్పు ఏది రైట్ అనేది మనం ఉన్న ఎమ్మెల్యేలు కానీ, మన గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా ఉన్న ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలకి ఏమీ అర్థం కావట్లేదు. వాళ్ళు సీఎం ఏది నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడిపోయి ఒక బానిస బతుకులా బతుకుతున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాము. అలాగే ఈరోజు మన గవర్నమెంట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క నిర్ణయాన్ని కోర్టులు తప్పుపడుతున్నాయి. దాన్ని
దాన్ని కూడా ఈరోజు కోర్టు మీద ఒక దాడిగా మన విజయసాయిరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. కోర్టులు ఎవరికి చుట్టం కాదండి, ఎవరి తీసుకున్న తప్పు నిర్ణయాన్ని కూడా వ్యతిరేకిస్తాయండి. ఎవరికి కూడా ఒక రాజ్యాంగం ఒక చట్టం ప్రకారం నడుచుకుంటే కానీ ఎవరికి ఒక తొత్తుగా పనిచేయమని మేము ప్రకారంగా విశ్వసిస్తున్నాం. ఉదండ్రాయనపాలెంలో కూడా ఆందోళనలు కొనసాగాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. మేమిచ్చింది 3 రాజధానులు కాదయ్యా, ఒక రాజధానికే ఇచ్చాం. ప్రతి ఒక్కళ్ళు 3 రాజధానులు అని మాట్లాడే వాళ్ళు అందరూ వాళ్ళ ఆస్తులు ఇస్తున్నారా? ఇప్పుడు వైజాగ్లో నీకు ఎవరిస్తున్నారా? నువ్వు వైజాగ్ వెళ్తానంటున్నావు. వైజాగ్లో నీకు మేము ఇచ్చాం కాబట్టి మేము మాట్లాడుతున్నాం. ఆ రోజు నువ్వు కూడా మాట ఇచ్చావు. మీ అన్ని ప్రభుత్వాలు కలిసి 100 మార్కులు వేసి ఇక్కడ రాజధాని ఏర్పరిచారు. అందుకు మేము ఒప్పుకొని ఇచ్చాం. కానీ నీకు ఒక రాజధానికి ఇలా మీ రాజకీయ నాటకాలు ఆపండి. అందరూ ఆపి నాటకాలు దీనికి న్యాయం చేస్తారని మేము ఎంతో ఆశతోటి ఎదురు చూస్తున్నాం. ఎన్నాళ్ళు ఎదురు చూస్తాం? మా సహనం గనక ఇదైపోయిందంటే ఇక మేము ఏం చేస్తామో కూడా మాకే తెలియదు. అట్టుంది మా పరిస్థితి. ఇప్పుడు ఇన్ని 276 రోజుల నుంచి మేము పోరాడుతుంటే సిగ్రాలు ఇంతవరకు ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, పట్టించుకోవట్లేదు మా సంగతి. బీజేపీ వాళ్ళు కూడా నాటకమే, వీళ్ళు కూడా వైసీపీ కూడా నాటకం ఆడుతుంది. ఈయన కూడా ఉన్నాడు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు. అందరూ కలిసి కూడా ఈ రాజధాని ఏకైక రాజధానిగా ఇక్కడే ఉంచి పరిపాలన చేయాలని, దీంట్లో ఏమైనా జరిగితే అవకతవకలు వాటిని మీరు తేల్చండి, వాళ్ళని పట్టుకోండి, మాకు కూడా అప్పచెప్పండి. మేము కూడా అడుగుతాం, ఇంత మోసం చేశారా? మేము ఏం తెలియకుండా పొలాలు ఇచ్చాము, మాకు ఇంత మోసం చేస్తారా మీరని మేము కూడా అడుగుతాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు నాటకాలు ఆడి ప్రజల్ని ఆగమాగం చేయొద్దు. మీరు దోసుకోవడానికి ఇక్కడ దోసుకోవడానికి ఏమి లేక అక్కడ పోతున్నావా? దేనికి పోతున్నావో చెప్పు. మాకు చెబితేనే మేము ఊరుకుంటాం, లేకపోతే మేము ఊరుకోం. ఏ రకంగా మాకు న్యాయం అయిద్దని నువ్వు న్యాయం చేస్తాను రైతులకు అంటావు? ఎట్ట న్యాయం అయి? భూములు ఇచ్చాం, రోడ్డును పడ్డాం. 5 కోట్ల ప్రజలకు భూములు ఇచ్చాం. ఈ రోజు కూడా ప్రభుత్వం ఇంత మడికి రైతుల్ని పరామర్శించలేదు. ఈ 70 మంది చనిపోయారు, వాళ్ళ కుటుంబాలకు కూడా ఏ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు. ఆ రోజు చెప్పారు ఆర్కే గారు, జగనన్నను కోరుకుంటానని చెప్పేసి రాజధాని ఇక్కడే ఉండిద్ది, ఇక్కడే ఉంచాలని చెప్పేసి ఆ రోజు చెప్పడం జరిగింది. అలాగనే ఉండవల్లి సీదే గారు ఎమ్మెల్యే గారు కూడా చెప్పింది, ఓట్లు వేయించుకున్నారు, ఇక్కడే రాజధాని ఇక్కడే ఉండిద్దని చెప్పారు. ఈరోజు వాళ్ళ అధికారం వచ్చినాక ఆ రైతులను పట్టించుకోవట్లేదు, అసలు మా గ్రామాలకు రావట్లేదు. ఎందుకని? ఆ రోజు మాయ మాటలు చెప్పి ఓట్లు వేసుకుని గెలిపించుకోవడం చేశారు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వానికి ఉన్న ఎమ్మెల్యేలు మాయమాటలు చెప్పే ఎమ్మెల్యేలు మనం ఇక్కడి నుంచి నమ్మకూడదు. అయ్యా ఎమ్మెల్యే సోదరులారా, ఎంపీ సోదరులారా, ఎక్కడి నుంచి అయినా సరే మీరు అమరావతి రాజధాని రైతులు 5 కోట్ల ప్రజలకు భూములు ఇచ్చారు, కానీ వాళ్ళ సొంత లాభాలకు ఇవ్వలేదయ్యా. అయ్యా మేము ఎంతయ్యా ఎకరం ఇస్తే మాకు 10 సెంటు ఇచ్చారు, మీరు 70 సెంటు తీసుకున్నారు ప్రభుత్వానికి. ఈరోజు మా రైతులను ఆడుకోవడం మీకు తగునా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుటం జరుగుతుంది. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, ఎక్కడి నుంచి అయినా ఆలోచించి 276 రోజులైంది అమరావతి రైతులు పోరాటం చేస్తా, ఇంకా ఎన్నాళ్ళు ఏడిపిస్తావా? ఈ రైతుల దగ్గరికి రావా? వచ్చి ఒకరోజు పరిమాశించి నువ్వు అమరావతి రైతులను ఏం ఎక్కడ జరిగింది అన్యాయం? ఇన్సైడ్ రైడింగ్ ఎక్కడ జరిగింది? ఇన్సైడ్ రైడింగ్కి రైతులకి సంబంధం ఏందయ్యా? రైతులకు రాజధాని డెవలప్ చేస్తా అని చెప్పి ఆ రోజు చెప్పాక నువ్వు అసెంబ్లీ సాక్షిగా ఈ రోజు ఎందుకు మాయ మాటలు చెబుతున్నావు? ప్రతి ఒక్కళ్ళు నోరిప్పుడు అందరూ కేసులు పెడతాం, అక్రమ దాడులు చేయటం ఈ ప్రభుత్వాన్ని, మీ ప్రభుత్వానికి తగింది ఇది తగింది కాదు కూడా అని చెప్పేసి మేము చెబుతున్నాం. అవి ఎక్కడి నుంచి అయినా రాజధాని ఒకే రాష్ట్రం కావాలి, 5 కోట్ల ప్రజలకు మేము భూములు ఇచ్చాం కాబట్టి అమరావతి రైతులను కాపాడాలని చెప్పి జగన్మోహన్ రెడ్డిని వేడుకోవడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి కుమారుడిపై అవినీతి ఆరోపణలు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడి ధ్వజం. సొంత ఖర్చుతో జంగిల్ క్లియరెన్స్, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన గొడవరు వాసులు. పారిశుద్ధ్య కార్మికులకు జీతాలు ఇవ్వాలి, సిఐటియు డిమాండ్. నకిలీ డ్రింక్ బాటిల్స్ పట్టివేత, దర్యాప్తులో పోలీస్ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.